హాయ్, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు మనం సమ్మర్లో దొరికే పచ్చి జీడిపప్పు కర్రీ చేసుకుందామా. దానికి కావాల్సినవి ఇలా పుట్టగొడుగులు తెచ్చుకోండి, మంచివి ఫ్రెష్వి. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నిల ఉండిపోయి కలర్ మారిపోతాయి. సో మనం ఇలా ఫోర్స్గా వాటర్లో మనం అలా కడుక్కుంటే దాని మీద ఉన్న మట్టి బ్యాక్టీరియా అంతా పోతుందన్నమాట. సో నేను చూసారా కడుగుతుంటే మట్టి ఎలా వస్తుందో, మట్టి అనేది ఇసుకని తగిలితే మనం కూర తినలేమన్నమాట. ఇలా నీరు ఫోర్స్కి వచ్చినప్పుడు మనం అది కడుక్కుంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అది దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయి మనకి వైట్గా వస్తుందన్నమాట. సో మనం అన్ని మష్రూమ్స్ ఇట్లాగే కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా 3-4 టైమ్స్ కడిగితే తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇట్లా నేను అన్నీ శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. మనం ఎంత శుభ్రంగా చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. మనకి ఇసుక మట్టి ఉంటే తినబుద్ధి కాదు. సో శుభ్రం చేసుకుని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చిన్నగా. తర్వాత ఆనియన్స్ని మనం 4 చెప్పాను కదా, మీ ఇష్టం అండి. ఇది ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుంది కర్రీ కాబట్టి ఒక 2-3 వేసుకున్నా పర్లేదు చిన్నవి. మనం ఫస్ట్ ఆయిల్ వేయం కదా, ఆయిల్ వేయకుండా కొంచెం పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు వేయించేసిన తర్వాత ఆయిల్ వేసాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాని మీద కొంచెం జీలకర్ర వేసాను అనమాట, 2 చిటికెళ్ళు అన్నట్టు. ఎందుకంటే ఫ్లేవర్ అంతా అందులో ఉంటుందన్నమాట, కమ్మదనం ఉంటుంది. మనం ఇట్లా మూకుట్లో వేయించుకోవాలి. మూకుడి, గిన్నె, కళాయి, మేము మా గోదావరి సైడ్ దాకా కూడా అంటాం. సో మీరు నవ్వుకోకండి, అయ్యేది చెప్తున్నాను, అంటే అనుకునేది చెప్తున్నాను అనమాట. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసాను నేను. మరి ఘాటు ఎక్కువైతే బాగోదు కాబట్టి మనం చూసుకుని కూరకి సరిపడగా వేసుకోవాలి. అది తక్కువ ఉంటే 1/2 టీ స్పూన్, ఎక్కువ ఉంటే 1 స్పూన్. ఆయిల్ కూడా మనం చూసి వేసుకోవాలి. సో నాకు ఆయిల్ సరిపోవట్లేదు, ఆయిల్ మరి ఎక్కువ వాడకూడదు కాబట్టి నేను తగ్గించి వేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోండి కారం తగ్గట్టు. ఇలాంటి కూరలకి కారం ఎక్కువ ఉంటే టేస్టీగా బాగుంటుందన్నమాట. సో మష్రూమ్ మనం ఒకటిని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట, 4 భాగాలుగా కట్ చేసుకుంటే సో ఈ షేప్లో ఉంటే మనం ఈ నూనెలో ఈ ఉల్లిపాయ దాంట్లో వేయించాలి. ఇలా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేయించుకుని మనం దీంట్లో మగ్గపెట్టుకుంటూ ఉండాలి. దీంట్లో వాటర్ అనేది ఉంటుంది. దాని తర్వాత నేను పచ్చి జీడిపప్పుని శుభ్రం చేసుకున్నాను కదా, ఆ శుభ్రం చేసుకున్న పచ్చి జీడిపప్పుని కూడా నేను దీంట్లో వేసిస్తున్నాను అనమాట. వేసేసుకుని చాలా జాగ్రత్తగా చేసుకోండి జీడిపప్పు. దాని తర్వాత కారం నేను 1 స్పూన్ వేసాను. చూసారు కదా, నేను కూరకు తగ్గట్టు వేస్తున్నాను. కూర ఎక్కువైతే ఎక్కువ వేయండి, తక్కువైతే 1 స్పూనే వేయండి. పచ్చిమిర్చి మనం అన్నీ వేస్తాం మసాలాలు కాబట్టి, కొంతమంది కారం తినరు కాబట్టి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తగ్గించి వేసుకోవడం మంచిది. టేస్ట్ కావాలంటే ఇంకో 1 స్పూన్ వేసుకోండి. నాకు సో సరిపోయింది కాబట్టి నేను ఇప్పుడు గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ చేసుకున్న పొడులు ఉంటాయి కదండి, 1/2 టీ స్పూన్ వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం మగ్గపెట్టాలి. కూర అనేది అలా సిమ్లో, మీడియంలో మగ్గపెట్టుకుని వాటర్ కొంచెం పోసుకొని మూత పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. అది చక్కగా దగ్గరగా ఉడుకుతుందన్నమాట. చూసారు కదా, నేను ఉప్పు చూసుకుంటున్నాను. ఉప్పు సరిపోనప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత ధనియాల పొడి కూడా నేను జల్లుకున్నాను అనమాట. ఉప్పు కూడా నాకు సరిపడేది, సో నేను వేసాను. గల్లుపు వాడతాను నేను, దగ్గర సాల్ట్ ఉన్న వాడుకోవచ్చు, ఏమీ కాదు. చూసారు కదా, మన సిమ్లో మన కూర మంచిగా ఉడుకుతుంది టేస్టీగానే. ఇవన్నీ సమపాల్లో ఉడుకుతాయండి. ఈ పచ్చి జీడిపప్పు కూడా త్వరగానే ఉడికిపోతుంది, కూరకి హైలైట్ అనమాట. ఇలా వేసుకొని తింటే బాగుంటుందన్నమాట. మరి ఎప్పుడైనా మీరు వండుకున్నారు లేదో కానీ ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అసలే మష్రూమ్ మటన్లా ఉంటుంది, దాని తోడు ఈ పచ్చి జీడిపప్పు వేస్తే ఆ కూరకి ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మనం మగ్గబెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో మనం సిమ్లో ఇలా మగ్గబెట్టిన కూర చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను మూత పెట్టి తిప్పుతూ మినిమం 45 మినిట్స్ ఉడుకుతుందండి నా కర్రీ. అంటే
టేస్ట్కి తగ్గట్టు నేను మగ్గ పెడతానమాట. ఏ కూరైనా టిప్, మీ గోదావరమ్మాయి అప్పుడప్పుడు టిప్పులు పడదు అంటే చెప్పుద్ది, మీరు అర్థం చేసుకోండి. టిప్స్ అనమాట. మధ్య మధ్యలో కూర అనేది సిమ్లో పెట్టుకోవడం, ఎక్కువసేపు మగ్గించడం వల్ల కూర అనేది టేస్ట్ పెరుగుతుందన్నమాట. హైలో వండేసుకుని హైలో తిప్పేస్తే అది కూర అంత టేస్ట్ ఉండదు, బాగోదు. ఏదైనా సమపాళ్ళు అన్నీ ఉడికితేనే కమ్మగా ఉంటుందన్నమాట అని నా అభిప్రాయం. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. చూసారు కదా కర్రీ ఎంత బాగా అనిపిస్తుందో. ఉప్పు చూసుకోండి స్టేజ్లో. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి. దానిపైన మన కొత్తిమీరని చల్లుకొని వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని ఒక్క ఉల్లిపాయ ముక్క తింటూ ఉంటే నిజంగా వెజ్లో రారాజంటే నాన్ వెజ్ కూడా పనిచేయదు, అంత బాగుంటుందన్నమాట. సో నా కర్రీ అయిపోయింది, నేను ఒక గిన్నెలో తీసేసుకున్నాను. రెడీ అయిపోయింది. రైస్ వేసుకుని లాగించేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నా తరపున వేడివేడిగా ఒక ముద్దనమాట. జీడిపప్పు కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి. పచ్చి జీడిపప్పు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.